ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతము. మానస కార్యక్రమంకి అందరికీ సుస్వాగతం. దైనందిన జీవితంలో మనము సక్సెస్ అనేది పొందాలి అని చాలాసార్లు అనుకుంటాం. నా లైఫ్లో నేను సక్సెస్ఫుల్గా ఉండాలండి అని కొందరు యూత్ అనుకుంటారు. కొందరు తల్లిదండ్రులు మా పిల్లలు సక్సెస్ఫుల్గా ఉండాలి, బాగా సంపాదించాలి, విదేశాలకు వెళ్ళాలి, ప్రయోజకుడిగా అవ్వాలి, ఇలా అనుకుంటూ ఉంటారు. తర్వాత ఒక టీచర్ ఉన్నారనుకోండి, నా స్టూడెంట్స్ చాలా బాగా సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే బాగా పరీక్షల్లో పాస్ అయ్యి నెంబర్ 1గా రావాలి, మంచి ర్యాంక్ తీసుకోవాలి. చూసారా, ఇలా వాళ్ళు కూడా కోరుకుంటారు. ఇప్పుడు దేశానికి సంబంధించి మరి నాయకులు ఏమనుకుంటారు, మన దేశం బాగా అభివృద్ధి చెందాలి, విశ్వం ముందర ఒక ఉదాహరణగా అవ్వాలి అని ఆ సక్సెస్ కూడా వాళ్ళు కోరుకుంటారు. స్పోర్ట్స్ ఉన్నారనుకోండి, ఒక కోచ్ ఉన్నారనుకోండి, తను ఏమనుకుంటారు, ఫలానా క్రీడలో ఆ స్పోర్ట్స్లో నేను కోచింగ్ ఇచ్చిన వాళ్ళు చాలా బాగా నెంబర్ 1గా అవ్వాలి అనుకుంటారు. కానీ వాస్తవానికి అసలైన సక్సెస్, అసలైన విజయం అనేది ఏమిటి? దివ్య గుణాలతో సంపన్నంగా ఉండడమే వాస్తవికంగా సక్సెస్, విజయము. ఒక మంచి మనిషిగా తయారవ్వడము, తోటివారికి ఉపయోగపడము, నలుగురి పట్ల విశ్వాసపాత్రులుగా ఉండడము, సిన్సియర్గా వర్క్ చేసుకోవడము, దివ్య గుణాలు అనేది మనలో ఉండడము చాలా చాలా అవసరము. ఒక వ్యక్తి యొక్క సక్సెస్ వాళ్ళలో గుణాలని కాంప్రమైజ్ చేసి దొరికినా కానీ అది సక్సెస్ అనిపించుకోదు, నలుగురు దాన్ని కొనియాడరు. కనుక మొట్టమొదట కావలసిన గుణము నిశ్చయము. చూడండి, నిశ్చయం అనేది నమ్మకము అని కూడా అంటారు, నిశ్చయము అంటారు, ఫెయిత్ అంటారు. ఫలానా వాళ్ళు చాలా నమ్మకస్తులండి అని మనము చెప్తూ ఉంటాం. చూసారా, ఈ నిశ్చయం అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనము చూద్దాము. వాస్తవానికి నిశ్చయం అనేది ప్రతి మనిషికి అవసరం. 4 రకాల నిశ్చయము అనేది మనకు కావాలి. దానివల్ల ఆటోమేటిక్గా మన జీవితంలో మనం ఎంతో విజయవంతంగా, సక్సెస్ఫుల్గా తయారవుతాం. ఆ తర్వాత నలుగురి మధ్యలో కూడా ఒక ఉదాహరణగా తయారవుతాం. మొట్టమొదటి నిశ్చయము మనకు స్వయం పైన ఉండాలి. నా పైన నాకు నిశ్చయం ఉండడము అంటే దాన్ని ఏమంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. స్వయం మీద నాకు నమ్మకం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా దాన్ని అంటూ ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే చూడండి, ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఎవరైనా మనకేదైనా ఈ ఫలానా వర్క్ చేయాలండి, ఫలానా విషయం మీరు చేయాలంటే, అమ్మో నాకెక్కడ వీలవుతుంది, నేను ఎక్కడ చేయగలను, నేను చేయలేను అని ఇలా అంటారు. కొందరు ఏమంటారు, నేను తప్పకుండా చేస్తానండి, మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు కదా, తప్పకుండా నేను చేసి చూపిస్తాను. కొందరు ఏమంటారు, నేను ఇంత చేయలేనండి, నేను కొద్దిగా చేయగలను. చూసారా, ఇలా రకరకాలుగా జవాబిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి స్వయం పైనే డౌట్ అనేది ఉంటుంది. నిశ్చయం అనేది నంబర్ వైజ్ అంటాం దాన్ని, అంటే అందరిలో ఒకే రకంగా ఉండదు. సో ఈ నిశ్చయం అనేది లేకుండా నేను ఏ కార్యంలోనైనా విజయాన్ని ఎలా సాధించగలనండి? ఒక పని చేస్తున్నప్పుడల్లా చేస్తున్నంతసేపు నేను చేయలేను, సాధించలేను అనుకుంటే ఆ పని ఎలా వీలవుతుంది? సో కనుక నేను అసంభవాన్ని సంభవం చేయగలను అనేది నిశ్చయం. నేను ఎందుకు చేయలేను? మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనే ఒక దృఢత్వం నాలో ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఈ యొక్క నిశ్చయం కూడా పెరుగుతుంది, దృఢత కావాలి. సో అయితే నిశ్చయం ఉన్న వ్యక్తి చాలా చాలా నమ్రచిత్తంగా కూడా ఉంటారు. నిశ్చయం అంటే నాలో బలహీనతలు లేవు అని నేను అనటం లేదు, కానీ ఆ బలహీనతలకు నేను లోనవ్వను,
ఆ బలహీనతలని నేను తొలగించి వేయాలి, దానితో యుద్ధం చేసి నేను గెలవాలి అనేది నిశ్చయం. సో ఇలా స్వయం పైన నిశ్చయం లేని వ్యక్తి అవకాశాలని కోల్పోతాడు, సంబంధాలలో కూడా కోల్పోతాడు. ఆ తర్వాత స్వయం మీద నిశ్చయం లేని కారణంగా నలుగురు కూడా అలాంటి వ్యక్తికి గౌరవాన్ని ఇవ్వలేకపోతారు. తనకి తన మీదనే కాన్ఫిడెన్స్ లేదండి, తను ఏమీ సాధించలేడు, ఇలా అంటూ ఉంటారు. అలా అనడం ఏం బాగుంటుంది చెప్పండి? కాబట్టి నిశ్చయంతో ఎందుకు ఉండకూడదు? ప్రతి విషయం మన జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా అనుభవాలు అనుకోవాలి. మంచి లేదు, చెడు లేదు, చేస్తూ పోవాలి. సరే, ఈరోజు దాంట్లో నాకు సక్సెస్ దొరకలేదు, అది నేను నేర్చుకున్నాను, మరోసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు మంచిగా నేను ఆరతీరుతాను. ఇలా నేర్చుకునే తత్వాన్ని ఎందుకు ఉంచుకోకూడదు? దీన్ని నిశ్చయము అంటారు. చూసారా, ఇది స్వయం పైన నిశ్చయం. ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, ధ్యానంలో వెళ్ళడం వల్ల మనలో నిశ్చయం చాలా పెరుగుతుంది. మన లోపల ఉన్న మన కెపాసిటీ అంతా కూడా బయటపడుతూ ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మేము చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్ సార్ ఉండేవారు. ఆయన మా క్లాస్లో ఒక అమ్మాయిని చాలా అప్రిషియేట్ చేసేవారు, చాలా కొనియాడేవారు. ఆవిడ ఏదైనా చిన్నగా మంచిగా ఏదైనా స్పెషల్గా చదివినా, ఏదైనా ప్రాజెక్ట్ చేసినా క్లాస్ ముందు నిలబెట్టి అందరితో చప్పట్లు కొట్టిపించేవారు. చూడండి అమ్మాయి ఎంత బాగా మంచిగా ఫలానా ప్రాజెక్ట్ చేసింది, అలా ఇలా అని చాలా కొనియాడేవారు. మా అందరికీ కూడా జెలసీ వచ్చేసేది, ఏమిటి సార్ ఫేవరెటిజము, ఇలా మేము అనుకునేవాళ్ళం. అయితే ఆ అమ్మాయి వాస్తవానికి ఏమిటో తెలుసునా మీకు? 2 సంవత్సరాలు అయ్యాక రిజల్ట్ వస్తుంది కదండి మాకు పీజీలో. ఆ అమ్మాయి 2వ ర్యాంక్లో పాస్ అయింది. అప్పుడు మేము ఆ ప్రొఫెసర్ సార్ని వెళ్ళి అడిగాం, సార్ మీరు ఎంతసేపు మరి ఫలానా అమ్మాయి పేరు రాధ అనమాట, తన్ని మీరు ఎంతసేపు అప్రిషియేట్ చేస్తూ ఉండేవారు, క్లాస్లో మా అందరి చేత చప్పట్లు కొట్టండి అని చెప్పేవారు, తను ఏం టాపర్ అవ్వలేదు కదా సార్, మీరు ఏమంటారు దీని గురించి అని మేము లైట్ హార్టెడ్గా మా ప్రొఫెసర్ సార్ని అడిగాం. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా మీకు? ఆయన అన్నారు, ఆమె చాలా వీక్ స్టూడెంట్, తనకు తనపై నమ్మకమే లేదు, అసలు నేను ఈ కోర్సులో పాస్ అవుతానా లేదా అనుకుంటూ ఉంది, ఇంకా ఎక్కువ రోజులు అయితే వచ్చే సంవత్సరానికి ఇంకొక కోర్స్కి వెళ్ళిపోదాము, ఇంకా రావడం మానేస్తాం, ఈ కోర్స్ మన వల్ల కాదు అని అనుకుంటుంది. చూసారా, ఒక మంచి టీచర్గా ఆమె కెపాసిటీ ఆయన గ్రహిస్తున్నారు. గ్రహించి ఆయన ఏం చేస్తున్నారు, ఆమెకి పుష్ ఇస్తున్నారు, పంపింగ్ ఇస్తున్నారు అనమాట. ఆమెను కొనియాడడం వల్ల, అప్రిషియేట్ చేయడం వల్ల తనలో మళ్ళీ నిశ్చయం వచ్చేస్తుంది. తనలో ఉన్న డౌట్స్ అన్నీ వెళ్ళిపోయి, అదేంటి సార్కి నా పైన నమ్మకం ఉంది, కాబట్టి మరి మనం హార్డ్ వర్క్ చేద్దాము, నేను చేయగలనేమో. చూసారా, ఇది ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తుంది. తోటి వారిలోని స్పెషాలిటీ బయటికి తీసుకురావాలి, సంబంధాలలో అలా ఉండాలి. సో ఆవిడ ఎప్పుడైతే ఓడిపోయే మనిషిని ఆమె గెలిచేలాగా ఆయన చేశారు. సో ఆయన అంటున్నారు, తను పాస్ అయిపోతే సరిపోతుంది అని అనుకున్న నేను ఈరోజు ఆమె 2nd ర్యాంక్ వచ్చిందంటే అది అద్భుతం అనే చెప్పాలి అని మా ప్రొఫెసర్ సార్ అంటున్నారు. నేను ఎప్పుడు తను అలా అవుతుంది అనుకోలేదు. కాకపోతే తనని ఎంతసేపు కూడా కొని ఆడుతూ ఉండడం వల్ల, అప్రిషియేట్ చేయడం వల్ల తను అలా తయారయ్యింది. సో అలా ఉంటుంది. మీరు ఆలోచించండి, కొందరు మనల్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు ఏదో వెటకారంగా వేరుగా జవాబు చెప్తూ ఉంటే, ఏమిటి వీళ్ళు ఇలా జవాబు చెప్తున్నారని మనం అనుకుంటాం. చూడండి, వాళ్ళలో సమస్య ఉంటుంది, వాళ్ళకి నిశ్చయం ఉండదు, వాళ్ళపైన వాళ్ళకి డౌట్ ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. వాళ్ళు బలహీనమైన ఆత్మలు. అప్పుడు మనం ఏమిటి చేయాలి? వాళ్ళలో ఆ నిశ్చయాన్ని, కాన్ఫిడెన్స్ని పెంచాలి. ఎందుకు చేయలేరండి? అది చాలా చాలా ఈజీ, మీరు తప్పకుండా చేయగలరు, ఇలా అనాలి. అది మనకు ఆధ్యాత్మికత నేర్పిస్తుంది. మెడిటేషన్ చేయడం వల్ల మనలో ఎంతో కెపాసిటీ ఉంటుంది తెలుసా మీకు? మన గురించే మనకు తెలియదు, ఆ కెపాసిటీ, ఆ కేపబిలిటీ బయటపడుతుంది అన్నమాట. ఇది మనకు స్వయం పైన ఉన్న నిశ్చయం. 2వ రకమైన నిశ్చయం ఏమంటారంటే ఎదుటి వారిపైన నిశ్చయం, తోటి వారిపైన నిశ్చయం కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక పరివారంలో ఉన్నామనుకోండి, మనం ఐకమత్యంగా ఉండాలి కదండి. ఎంతసేపు గొడవలు చేసుకుంటూ ఉంటే, ఒకరినొకరు మాటలు అనుకుంటూ ఉంటే అందరూ ఏమనుకుంటారు, వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమాటిక్ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీలో ప్రేమ ఆప్యాయతనే లేదు, వీళ్ళలో యూనిటీయే లేదు, ఒకరిపైన ఒకరు నమ్మకాన్నే పెట్టుకోరు అని అనుకుంటారు కదా. సో ఎదుటి వారిపైన నమ్మకం ఉండడం కూడా చాలా చాలా అవసరం. ఎలాగైతే మనకు స్వయం పైన నమ్మకం ఉండాలి, అలాగే తోటి వారి పైన కూడా నమ్మకం ఉండాలి. ఎందుకంటారు చూడండి,
ప్రపంచంలో ఉన్న పనులన్నీ మనమే చేయగలమా చెప్పండి? చేయలేం కదా. సరే చేసాం, ఒకరోజు చేసాం, 2 రోజులు చేసాం. అన్ని పనులు మనమే ప్రతిరోజు చేయగలమా? చేయలేమండి. నలుగురి సహాయము, కోఆపరేషను అవసరం. అప్పుడు ఏమవుతుంది? దాంట్లో బ్యూటీ ఉంటుంది, దాంట్లో కేరింగ్, షేరింగ్ ఇవన్నీ ఉంటాయి. అయితే మరి తోటి వారి నుంచి మనము సహాయం తీసుకోవాలి, సహయోగం తీసుకోవాలంటే వాళ్ళపై నమ్మకం పెట్టుకోవాలి కదండి. నమ్మకం పెట్టుకోకపోతే అప్పుడు వాళ్ళు కార్యాన్ని ఎలా చేయగలరు చెప్పండి? కొందరు ఎంతసేపు కూడా వేరే వాళ్ళపైన డౌట్ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళంతా వేస్ట్ అండి, వాళ్ళు అసలు సాధించలేరు, వాళ్ళ వల్ల కాదు అలా అంటూ ఉంటే చేసేవాళ్ళు కూడా చేయలేకపోతారని. ఎందుకంటే మనం ఎంతసేపు మన నుంచి వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ వెళ్తుంది కదా. మనము వాళ్ళకి మాటలతో మీరు చేయగలరు అంటున్నాం అనుకోండి, మనసులో వీళ్ళ వల్ల అసలు ఎక్కడ వీలవుతుంది అనుకుంటున్నాం అనుకోండి, ఆ 2 తరంగాలు వాళ్ళకి వెళ్తున్నాయి. అప్పుడు దాన్ని గుడ్ విషెస్, శుభభావన అంటారా? మనం తెలియకుండా అలా చేస్తూ ఉంటాం కొందరితో, అందుకే సంబంధాలు బాగుండవు. మళ్ళీ ఏమంటాము? అయ్యో మాకు ఈ రిలేషన్షిప్లో సుఖమే లేదండి, ఆ రిలేషన్షిప్లో ఎప్పుడూ మా గొడవలే ఉంటాయి. మన ఆలోచనని మార్చుకోవాలి, నిశ్చయాన్ని పెంచుకోవాలి. నిశ్చయం అనేది ఉన్నప్పుడు తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి. ఒక మనిషిలో నమ్మకం వాళ్ళు లేకున్నా కూడా మీ నమ్మకం పెట్టడం వల్ల వాళ్ళు సాధించగలరు. ఎలాగైతే మా ప్రొఫెసర్ ఒక ఎగ్జాంపుల్ మనం చూసారా? అలా స్వయం మీద నిశ్చయం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. తోటి వారి పైన కూడా నిశ్చయం ఉండాలి. తోటి వారిపై నిశ్చయం ఎలా వస్తుంది? భగవంతుడి మీద నిశ్చయం ఉన్నప్పుడు వస్తుంది. ఏమని అనుకోవాలి మనము? చేసేవాడు చేయించేవాడు భగవంతుడు కదా అని అనుకోవాలి. మన నిమిత్త మాత్రులము, మనమంతా సిర్ఫ్ పాత్రధారులము, సూత్రధారి పరమాత్మ. వాళ్ళు ఎలా చేస్తారండి అంటే పరమాత్మ వాళ్ళ ద్వారా చేయిస్తాడు అని అనుకోవాలి. ఇది భగవంతుడి పైన నిశ్చయం ఉండడం. భగవంతుడి పైన నిశ్చయం ఉన్న వాళ్ళు ఏ విషయానైనా సాధించగలరు. సరైన సమయంలో సరైన శక్తి మనకు పరమాత్మ నుంచి లభిస్తుంది. మేము నేర్పించే రాజయోగ మెడిటేషన్లో శక్తులు ఎలా పొందాలి, సరైన సమయంలో సరైన శక్తిని ఎలా యూజ్ చేయాలి అనేది మనకు స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికతలో, ధ్యానంలో మనకు నేర్పించడం జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, సంబంధాలలో అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు నాకు సహన శక్తి కావాలి. ఆ సమయంలో నేను సహన శక్తి వహించకుండా నేను పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాను అనుకోండి. అలా ఎదుర్కొంటే ఏమవుతుందండి? గొడవ ఎక్కువ అవుతుంది. మన గొడవలను తగ్గించుకోవాలి కదా, దాన్ని పెంచకూడదు కదా, పౌరుషంతో మనం ఉండకూడదు కదా. సో అప్పుడు ఎలా చేయాలి మరి? దానికి మనము పరమాత్మ పైన నిశ్చయం పెట్టుకుని పరమాత్మ అయిన భగవంతుడితో శక్తులు తీసుకోవాలి. పరమాత్మ నుండి ఆ ఒక శాంతి యొక్క శక్తి, సహనం అనే శక్తి చూసారా, అడ్జస్ట్మెంట్ చేయడం అనే శక్తి చూసారా, ఈ ప్రేమ అనే శక్తి మనము ధ్యానంలో పొందడం వల్ల అదే పరిస్థితిలో మనము ఏం చేస్తాము? రియాక్షన్ తీసుకోకుండా, దాన్ని రియాక్టివ్ మోడ్ అంటారు. మీరు ఒకటంటే నేను 2 అంటానండి, అప్పుడే కదా నేను గొప్ప. సరే మీరు 2 అన్నారు అనుకోండి, నేను 4 అంటాను, అప్పుడు కదా అంటే నేను లేకపోతే నేను తగ్గినట్టు కదా. ఇలా ప్రపంచంలో ఆలోచిస్తారు. దాన్ని ఆధ్యాత్మికత అని అనరు. దానివల్ల సొల్యూషన్స్ దొరకవండి, మనకి గొడవ ఇంకా పెరుగుతుంది. సో అప్పుడు మనం ఏమిటి చేయాలి? ఆధ్యాత్మికతలో సహనం, ఓర్పు, సహనము, అడ్జస్ట్మెంటు, ఇవి మనము ధ్యానంలో శ్రేష్టత వైపు ఇలా వెళ్తాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనం ఓర్పుగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు గొడవలు చేయాలన్నా కూడా చేయలేకపోతారు. సో దీని కొరకు పరమాత్మ పైన నిశ్చయం ఉండాలి. నేను ఒంటరిగా లేను, భగవంతుడి యొక్క సురక్షా కిరణాలు, రక్షణ కిరణాలు నా పైన ఉన్నాయి. నేను ఎప్పుడైతే కరెక్ట్గా నడుచుకుంటున్నానో, సత్యంగా ఉన్నానో, పరమాత్మ తప్పకుండా నాకు సహాయం చేస్తారు. నేను 1 అడుగు వేస్తే భగవంతుడు నా కొరకు 1000 అడుగులు వేస్తారు. దీన్ని పరమాత్మ పైన నిశ్చయం అని అంటారు. ఆ భగవంతుడు ఏం చేశాడంటే నాకు ఇంత దుఃఖాన్ని ఇచ్చాడు, నాకు ఇంత సమస్యని ఇచ్చాడు, ఇలా కొందరు అంటూ ఉంటారు. అలా అనుకోవడం రాంగ్ అవుతుందండి. మనం చేసుకున్న కర్మల ఫలితం అండి అది. గత జన్మలో మనం చేసిన కర్మల ఫలితాన్ని మనము పరమాత్మ మీద వేస్తాము. అలా వేయడం ఎంత తప్పు అంటారు? భగవంతుడు కళ్యాణకారి. ఆయన మనకు ఒక తండ్రి రూపంలో మనకు మంచి చేస్తాడు, కానీ చెడు ఎప్పుడు కూడా చేయరు. దుఃఖము సుఖము 2 పరమాత్మ ఇచ్చారు అనుకుంటాను. అలా కాకుండా భగవంతుడు నాకు 1000 భుజాలతో
మనకు 1000 కళతో నన్ను చూస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు. ఇలా మనం అనుకోవాలి. ఆటోమేటిక్గా అనుకుంటూ ఉంటే తప్పకుండా సహాయం లభిస్తుంది. దీన్ని పరమాత్మ పైన నిశ్చయము అంటారు. 4వది ఈ యొక్క డ్రామా పైన నిశ్చయం అని మనము ఆధ్యాత్మికతలో అంటాం. డ్రామా అంటే ఎలా? మీరు చూడండి, షేక్స్పియర్ అనే నవల రచయిత ఉన్నాడు కదా, ఆయన ఏమంటారు, ఈ సృష్టి అంతా కూడా ఒక రంగమంచం, ఒక స్టేజ్. దాంట్లో మనమంతా కూడా యాక్టర్స్. ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి క్షణం మనం యాక్ట్ చేస్తూనే ఉన్నాం. యాక్ట్ చేస్తున్నామంటే రకరకాల పాత్రలు వహిస్తూనే ఉన్నాం. సో ఈ పాత్రలు వహిస్తున్నప్పుడు ఈ డ్రామా ఏదైతే ఉందో, డ్రామా పైన నిశ్చయం ఉండాలి. డ్రామా అంటే ఒక స్క్రీన్ ప్లే ఉందనుకోండి, ఒక కథ స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఆ స్క్రిప్టే కదండి ముఖ్యమైన విషయము. మూలాధారం స్క్రిప్ట్ ఆధారంగా ప్రొడ్యూసర్ దాన్ని సినిమా చేయాలనుకుంటే డైరెక్టరు దానిలో పాత్రలు ఎలా ఉన్నాయి, ఏ యాక్టర్ని పెట్టుకోవాలని ఆలోచిస్తారు. ఈ యాక్టర్ అయితే ఫలానా పాత్ర మంచిగా వహిస్తారని స్క్రిప్ట్ ఆధారంగా అంతా ఉంటుంది. స్క్రిప్ట్నే మార్చేస్తే ఎలా చెప్పండి? సో అలా ఈ స్క్రిప్ట్ మన జీవితంలో ఏ విషయాలు అయితే జరుగుతున్నాయో అవన్నీ కూడా మన కళ్యాణం కొరకే జరుగుతున్నాయి అనేది డ్రామా పైన నిశ్చయము. ఇందులో చెడు అనేది లేదండి, మనం చూసే విధానంలో ఉంది. మనం ఒక కాయిన్ ఉందనుకోండి, ₹1 కాయిన్ ఉందనుకోండి, దాన్ని ఒకే వైపు చూస్తుంటాం. దానికి 2 వైపులు ఉంటాయి కదండి. అలా కాకుండా ఒకవైపు చూడడం వల్ల పరిస్థితిని సగమే చూస్తుంటాం. చూడడం వల్ల మనకేమనిపిస్తుంటుంది, ఈ డ్రామాలో నిశ్చయం అనేది పోతుంది. నా లైఫ్లో ఏది కూడా నాకు కలిసి రావటం లేదు, నాకు ఏది మంచి జరగటం లేదు, ఇలా అనుకుంటూ ఉంటాం. అట్లా అనుకుని ఎదుటివారు మారిపోతే నా లైఫ్ ఎంత బాగుంటుంది, వాళ్ళు మారొచ్చు కదా, కొద్దిగా మనం నచ్చిన విధంగా వాళ్ళు ఉండొచ్చు కదా అని మనం అనుకుంటాం. చూడండి, మనం ఎంతగా అట్లా అనుకుంటున్నామో వాళ్ళు కూడా మనం మారాలి అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఎవరు మొదలు మారాలి? నేనే మారాలి, నేనే పరివర్తన అవ్వాలి. నా పరివర్తన తోటి వారిలో పరివర్తన తీసుకొస్తుంది. ఈ పరివర్తన అవ్వాలంటే ఇప్పుడు ఎలా పరివర్తన అవ్వాలి? చేంజ్ అవ్వడం చాలా కష్టం అండి అంటారు. ఆధ్యాత్మికత మనకు అంత శక్తిని ఇస్తుంది. దేనివల్ల అయితే మనం స్వయంలోని బలహీనతల్ని మార్చుకోవడానికి మనకు ఈజీ అయిపోతుంది. కాబట్టి ఏ విషయం జరగాలన్నా మొదలు నాతోనే ఉంటుంది, సమస్య నాలోనే ఉంటుంది. చప్పట్లు కొట్టడానికి 2 చేతులు కావాలి కదండి. మనం అనుకుంటాం మనం మంచి వాళ్ళమే, తోటి వారు చెడ్డ వాళ్ళు ఎలా అవుతారండి? వాళ్ళు కూడా మంచి వాళ్ళే. అలా ఈ డ్రామా మీద నిశ్చయము అంటే దాంట్లో డ్రామాలో ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అనుకోవాలి. 2వది, ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరు మారడానికి రెడీగా లేరు. ఎందుకు నేను ఎదుటి వాళ్ళు మారాలనుకోవాలి? నేనెందుకు మారకూడదు? నాకు మారడానికి శక్తి పరమాత్మ నుంచి లభిస్తుంది. ఇలా ఆలోచించడము ఇది ఆధ్యాత్మికమైన ఆలోచన, స్పిరిచువల్ థాట్. ధ్యానం వల్ల ఆలోచనలన్నీ సరళంగా, సహజంగా, చాలా చాలా సింపుల్గా, ఈజీగా మన నేచర్ అయిపోతూ ఉంటుంది. కఠినంగా వాళ్ళని కష్టంగా అనిపించేలాగా మన స్వభావం అనేది ఉండకూడదండి. తోటి వారికి సుఖాన్ని ఇచ్చేదిగా మన స్వభావము సరళంగా, సహజంగా ఉండాలి. అప్పుడు భగవంతుడి నుండి మనకు దీవెనలు కూడా లభిస్తాయి. సో ఈ రకంగా ఈ డ్రామా పైన కూడా అంటే మన నలువైపులా జరిగే విషయాలపైన నిశ్చయం ఉండాలి. ఏది జరిగినా నా లైఫ్లో మన మంచిగా జరుగుతుంది. ఎలా మంచి? దాంట్లో దాగి ఉన్న మంచి మనకు భవిష్యత్తులో కనిపిస్తుంది. ఇప్పుడు మనకు అది అర్థం కాకపోవచ్చు. అలా మనము ఆలోచించాలి. ఎలాగైతే కొత్త సంవత్సరం అనుకోండి, పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తాము, కొత్త సంవత్సరానికి మనం వెల్కమ్ చేస్తాము. అలాగే కొత్త ఆత్మలు మన లైఫ్లో వస్తున్నారు, పాత ఆత్మలు మెల్లిమెల్లిగా వెళ్ళిపోతున్నారు. ఇలా దాన్ని మనం గమనిస్తున్నాం, ఒక ఆడియన్స్గా గమనిస్తూ మనము అటాచ్ అవ్వకుండా స్వేచ్ఛగా ఉంటున్నాం. ఇది డ్రామా పైన నిశ్చయం. ఏమిటి నిశ్చయము? నా లైఫ్లో అంతా మంచి జరుగుతుంది, ఆఖరికి అంతా మంచి జరుగుతుంది. చూడండి, ఒక సినిమాలో కూడా మనం అలాగే అనుకుంటాం కదా. మొదలు సినిమా స్టార్ట్ అయినప్పుడు ఏంటో అర్థం అవ్వటం లేదే, అసలు వీళ్ళ పాత్ర ఇలా ఉంది, ముందు ఇంకా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనుకుంటాం. క్లైమాక్స్ అయ్యేసరికి అంతా మంచి శుభమే జరుగుతుంది, అందరూ హ్యాపీ అయిపోతారు. నిజంగా మన లైఫ్లో కూడా మనం డ్రామాలో నిశ్చయం పెట్టుకోవడం వల్ల అన్నీ మంచి జరుగుతాయి. అది టైం పడుతుంది. మనం అంత సమయం ఇవ్వకుండా స్పీడ్గా ఫాస్ట్ లైఫ్ అన్నీ ఫాస్ట్గా అవ్వాలి అంటే
దాంట్లో ఆనందం లేదండి. ఎంత వేచి ఉంటే అంతగా మనకు దాంట్లో సంతోషము, ఆనందం కూడా లభిస్తుంది. సో ఇలా ఆలోచించి చూద్దాము. దీన్నే డ్రామా పైన నిశ్చయము అంటారు. తర్వాత ఈ డ్రామాలో కొత్త ఏమీ లేదు. ఇది అనాదిగా అవినాశిగా నడుస్తూ ఉంటుంది. ఎలాగైతే మీరు ఆలోచించండి, రేయి పగలు, సుఖము దుఃఖము, పాపము పుణ్యం, ఇవంతా కూడా ఒక చక్రం. జనన మరణం కూడా ఒక చక్రం. అట్లాగే మనం ఈ చక్రంలో మనం చిక్కుకుపోకుండా ఏమనుకోవాలి, ఈ డ్రామా కూడా రిపిటిషన్ అవుతూనే ఉంది. దీంట్లో ఈ ఒక రియల్ లైఫ్లో మనమే ఆడియన్సు, మనమే యాక్టరు. నా ఆడియన్స్గా నేనే అవ్వాలి. నిన్నటి రోజు నేను ఫలానా వ్యక్తిని ఇంతగా కోప్పడడానికి వాళ్ళకి కించపడేలాగా నేను మాట్లాడాను, ఎందుకు అలా చేశాను, అలా చేయకుండా ఉంటే బాగుండేది, భగవంతుడా నన్ను క్షమించండి, వాళ్ళకు కూడా ఐఎమ్ సారీ అని వీలైతే చెప్పాం. అప్పుడు నేను ఏమవుతున్నాను చూడండి, నిన్నటి రోజు నేను చేసిన యాక్టింగ్కి ఈరోజు నేను ఆడియన్స్ అవుతున్నాను. చూసారా, అలా దీన్ని డ్రామా అని అందుకే అంటాం. ఈ డ్రామా పైన కూడా మనం నిశ్చయం పెట్టుకోవాలి. ఈ రకంగా ఒక టేబుల్కి ఎట్లా 4 కాళ్ళు ఉంటాయో అలాగే మన జీవితంలో 4 నిశ్చయాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు చూడండి మన లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. నిశ్చయం ఉన్నవారికి విజయం తప్పకుండా లభిస్తుంది. అందుకే అంటారు కదా, నిశ్చయ బుద్ధి విజయంతి, తర్వాత సంశయ బుద్ధి వినశంతి. సంశయ బుద్ధి అంటే డౌట్, ప్రశ్నలు అడుగుతూ ఉండడం. ఈ సంశయాలు ఉండడం వల్ల మనం ఏది సాధించలేము. వినశంతి అని శాస్త్రాల్లో కూడా రాసిపెట్టింది. సో మీరు చూడండి, నిశ్చయ బుద్ధి అని చెప్పడం జరిగింది, అంటే బుద్ధికి సంబంధించిన విషయం. సో అంతా కూడా మన ఆలోచనలలోనే ఉంది. ఆధ్యాత్మికత మన ఆలోచనలని ఏం చేస్తుంది, మలిచి శ్రేష్టత వైపు, శ్రేష్టత అంటే పాజిటివ్ వైపు, సకారాత్మకత వైపు తీసుకెళ్ళడం వల్ల మనము విజయాన్ని పొందుతాం. చూడండి, మనం ఏదన్నా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనకు ఇట్లా స్మూత్ రోడ్ ఉంటే లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం అనుకోండి, అవుట్స్కర్ట్స్ లేదా డిస్ట్రిక్ట్స్ వైపు వెళ్తున్నాం అనుకోండి, రోడ్డు స్మూత్గా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటా. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ORR వచ్చేసింది. ఏ ప్రదేశానికి వెళ్ళినా మనం ORRలో అవుటర్ రింగ్ రోడ్లో వెళ్తుంటే హ్యాపీగా మనకు స్మూత్గా రైడింగ్ ఉంటుంది ఇలా అనుకుంటాను. అట్లాగే మన లైఫ్లో కూడా స్మూత్నెస్ కావాలి. అలజడి ఉంటుంది, కానీ మనము అలజడిని ఎక్కువగా మనము అనుభవించకుండా మన జీవితంలో జరిగే మంచి మంచి విషయాల్ని ఆలోచిస్తూ స్మూత్గా మన జీవితం ఉండడానికి ఆధ్యాత్మికత చాలా బాగా మనకు సహాయం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం ఉండడం వల్ల మనం సక్సెస్ పొందొచ్చు. నిశ్చయం అనేది మన పైన, తోటి వారి పైన, పరమాత్మ అయిన భగవంతుడి పైన, ఈ యొక్క మన చుట్టుపక్కల జరిగే డ్రామా సీన్స్ పైన నిశ్చయాన్ని పెంచుకోవడం వల్ల ఇంకా బాగా మనము ప్రశాంతమైన జీవితాన్ని అనుభవం చేయగలము. ఇంకా ఇటువంటి అద్భుతమైన అంశాల గురించి మనము డిస్కస్ చేస్తాము, మళ్ళీ కలుసుకుంటాము. అంతవరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.